లైవ్ షోకి తిరిగి స్వాగతం. హంగు ఆర్భాటాలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధుల దుర్వినియోగం చేస్తున్నారని, ప్రత్యేక విమానాల కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టారంటూ లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు శ్రీ జయప్రకాష్ నారాయణ గారు వ్యాఖ్యలను సమర్థిస్తారా, ఆరోపణలను సమర్థిస్తారా అంటే 82% మంది అవునని, 18% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ గోనె ప్రకాశ్రావు గారు, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ఆర్టీసీ మాజీ చైర్మన్ కూడా. శ్రీ రఘునందన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ యాట రమేష్ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి. శ్రీ నోముల నరసింహయ్య గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాను ప్రాణం పోయినా సరే తప్పు చేసే ప్రసక్తి లేదు, తెలంగాణ అభివృద్ధే నా ముందున్నటువంటి ఎజెండా, తెలంగాణ కోసం సర్వశక్తులు ఒడ్డి ఇది ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరుగుతుందంటే అవసరమైతే 6 నెలలు నిర్ణయం వాయిదా వేస్తాం కానీ తప్పు జరగనివ్వనని చాలా గట్టిగా ఉద్ఘాటించి మరీ చెప్పారు నిన్న జేవి నరసింహరావు గారి శత జయంతి సభలో. అయితే మరి అదే సమయంలో విపక్షాలన్నీ విరుచుకుపడతా ఉన్నాయి. మరి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అయితే తరిమి కొట్టండి అన్నంత తీవ్రమైనటువంటి దురుసు భాష కూడా వాడుతున్నారు. నిజంగానే రెండు ఎక్స్ట్రీమ్గా ఉన్నాయా? ఈ అసలేం తప్పులు జరగట్లేదా కేసీఆర్ పాలనలో? మరోవైపు విపక్షాలు మరీ ఓవర్గా వెళుతున్నాయా? ఏమిటి అసలు వాస్తవం ఏంటి? దీనిపై ముందుగా ప్రకాశ్రావు గారు విశ్లేషిస్తారు. సార్, ఒకటి, ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏదైతుందో, మా దగ్గర నిష్ఠులు ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్, రిటైరు అన్నీ ఆలోచించి సాధ్యాసాధ్యమే హామీలు ఇచ్చినామని చెప్పారు. దాంట్లో అమలు చేయడానికి ఏ విధంగా వెనకడుగేస్తుందో మనకు కనబడతా ఉంది. సాధ్యం కానీ కేజీ టు పీజీ వరకు ప్రతి మండలానికి ఒక బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి 15 ఎకరాల్లో, దాంట్లో విత్ స్విమ్మింగ్ పూల్తో సహా, కోటీశ్వరుని పిల్లలు కానీ పేదవాని కూలివాని పిల్లలు కానీ రూమ్కి 2 మాత్రమే చెప్పారు. అది ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలుసు. అలాగే ప్రతి నియోజకవర్గంలో మీరు కావాలంటే మీ బైక్స్లో తీయండి, దాదాపు 100 నియోజకవర్గాలు 119లో టూర్ చేశారు. రూరల్ నియోజకవర్గానికి అంటే పల్లెటూరు పట్టణాలు లేని వారికి ఫస్ట్ ఫేజ్లో 5,000 ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. 2 బెడ్రూమ్ది అడ్వర్టైజ్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎట్లా గొర్రెలు బర్రెలు ఒకటే రూమ్ లో. అట్లా కాదు ప్రకాష్ గారు, మీరు చెప్పేది వాస్తవమే. అనేక రాజకీయ పార్టీలు అంటే మళ్ళీ నామే తగాద రావచ్చు కానీ, బట్ అనేక రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయి, గెలుస్తున్నాయి, ఓడుతున్నాయి, ఇది జరుగుతూ ఉన్నాయి. హామీలు ఇవ్వటం వేరు, ఇప్పుడు పాలన ఎట్లా సాగుతోంది? నిజంగానే ఆయన 80% ప్రాణం పోయినా తప్పు చేయను అన్నటువంటి దాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? సార్, ఈ ప్రాణంగా సార్ తను స్వయంగా చెప్పాడు, నా కొడుకు కానీ బిడ్డ కానీ అవినీతి చేసినా తప్పు చేసినా ఒక సెల్ పెట్టారు అక్కడ, టెలిఫోన్ ఏమైందో అది భగవంతునికి తెలియాలి, వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు. ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే నిన్న 2 రోజుల కింద చెన్నయ్య, అక్కడ నాకు 100,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఎడ్యుకేషన్ అంతా అక్కడనే, పొలిటికల్ లైఫ్ అక్కడనే, నాకు మంచిర్యాల ప్లేస్లో అక్కడనే ఉంటాడు అతను, చెన్నూరు సరౌండింగ్. ఖచ్చితంగా అతని మీద దాడి చేశాడు. ఎంత అవినీతి జరుగుతుందో, ప్రతి బిల్లుల్లో ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఈవెన్ అధికారుల పోస్టింగ్లలో ఏ విధంగా తీసుకుంటున్నది ఓపెన్గా పత్రికలు రావడం కాదు, 1,000 మందిని ఏదైతుందో తనకుండే ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ రోజు రిపోర్ట్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే భార్య, ఒక దగ్గర ఎమ్మెల్యే కొడుకు, ఒక దగ్గర ఎమ్మెల్యే తమ్ముడు, ఈ విధంగా ఏదైతుందో ఏ విధంగా దౌర్జన్యం చేస్తుందనేది జిల్లా ఎడిషన్ పత్రికలు వస్తున్నాయి. ప్రజలు అనుకుంటా ఉన్నారు తనకు ఏదైతుందో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. కొందరికి తను సీఎం గారు వార్నింగ్ కూడా ఇచ్చిందని చెప్తా ఉన్నారు, నీ కొడుకును దూరం పెట్టు, నీ భార్యను దూరం పెట్టు, అక్కడ ఉండడానికి వీల్లేదు, నియోజకవర్గంలో వాళ్ళు ఇంటర్ఫేర్ కావడానికి వీల్లేదని ఈ విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. అంటే అది వ్యవస్థలోని కొన్ని లోపాల కింద కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు ఇసుక దానికి సంబంధించి ఏపీలో ఒక ఎంఆర్ఓ మీద ఒక ఎమ్మెల్యే అక్కడ చేశారు. ఇటువంటి చర్యలు గతంలో తక్కువ జరిగాయి. అలాగే మీరు అన్నట్టుగా ఏదైతుందో హామీలు అందరిస్తామని చెప్పారు. నేను అనుకుంటున్నా 67 నుంచి నేను క్షుణ్ణంగా రాజకీయాలు చూస్తున్నాను, మీరు కూడా దాదాపు 67 చూస్తున్నారు, పుస్తకాలు రాశారు. అటు తెలుగుదేశం కానీ ఇటు టీఆర్ఎస్ కానీ సాధ్యం కాని హామీలు, ఇన్ని హామీలు కుమ్మరించిన పార్టీ ఇంతవరకు ప్రాంతీయ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఎక్కడ లేదు. ఈ పాయింట్ వరకు కరెక్ట్. ఇటువంటి హామీలు ఎవరు ఇవ్వలేదు. ఇది సాధ్యం కానీ ఈ రోజు ఏదైతుందో 5,000 ఫస్ట్ ఫేజ్ ఇస్తాని సిటీ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు నిజామాబాద్ కవిత కాన్స్టిట్యున్సీలో కానీ అడ్రస్ చేసింది. సిడి మీ దగ్గర తీసుకోండి, లేకపోతే నేను ఇస్తాను. అలాగే పద్మారావు గారి కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఫేజ్ లో 10,000 ఇండ్లు అని చెప్పారు. ఇలా 400 ఇండ్ల చొప్పున ఎప్పుడు కావాలి సార్? 20 ఏళ్ళు కావాలి అమలు చేయాలంటే. ఈ రోజు ఒకదానికే ఛాలెంజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కుమారుడు, నేను ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఒట్లాడు కానీ ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిర్దిష్టంగా మేమన్నీ చర్చించి
సాధ్యమైన హామీలు ఇచ్చినామని చెప్పారు. రైతులు ఎంత కుదించారో తెలుసు. మొదటి అసెంబ్లీలో మీరు బాగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చేశారు. ఫస్ట్ అసెంబ్లీలో ఏదైతుందో స్పీకర్ గారు అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ ప్రతిపాదన పెట్టింది. 1200 కుటుంబాలు మరణించిన వారికి ఆత్మశాంతి, వాళ్ళకు శాంతి కలగాలని చెప్పి మౌనం పాటించాలని. కానీ ఎంతమందికి కుదించారండి? 500 మంది కుదించారు. కలెక్టర్ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయండి? వీళ్ళే చెప్పారు కలెక్టర్ వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థను తప్పుడు నివేదికలని. ఈ రోజు కలెక్టర్ మీద డిపెండ్ అయ్యే ముందు పుస్తకాలు కొట్టించారు. వాళ్ళ శవాల రాజకీయం చేసి ఓట్లు గడించారు. ఖచ్చితంగా అసహనం అనేది ఈ రోజు ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక మంత్రి అయితే అతన్ని విమర్శిస్తే, రాజకీయంగా విమర్శిస్తే ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, నన్ను విమర్శించిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను. నిన్నగాక మొన్న మళ్ళా అదే మంత్రి, నేను వదిలిపెట్టిన నా ఫాలోవర్లు మాత్రం మిమ్మల్ని ఊకుంటారు అంటే దేహశుద్ధి చేస్తారని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, మంత్రివర్గంలో ఉండి అనైతికంగా ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నట్టే సహనం అనేది ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకు అతను చెప్పాలా? మీరు జనరల్ గా రైట్, మీరు చెప్పాట నేనేమి వాటిలో తప్పు లేదని అన్న కానీ, బట్ మీరు కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన ఒక మంచి మాట చెప్పారు కదా, నేను ప్రాణం పోయినా సరే తప్పు చేయను, పరిపాలన తెలంగాణ అభివృద్ధి. మీరు విమర్శే చేస్తున్నారు కానీ పాజిటివ్ యాంగిల్ అసలు తీసుకోవట్లేదు. ఈ పాజిటివ్ ఏం జరుగుతుందనేది మీరు ఆలోచించండి. జరగట్లేదా? పాజిటివ్ ఏం జరుగుతున్నది? ఇట్లా కార్యక్రమం ఇవాళ సార్ భూమి 3 ఎకరాలని చెప్పారు. లోయెస్ట్ విలేజెస్ ఇదే మీ స్టూడియోలో ఉండి సంపత్ మాట్లాడాడు. ఆయన విలేజ్ సెలెక్ట్ చేసింది 3 బెనిఫిటర్స్. ఆ 3 కూడా మన ఇంట్లో జామ్ అనేది 3 ఎకరాలే. దయాకరావు గారి కాన్స్టిట్యూన్సీలో 11 మాత్రమే సెలెక్ట్ చేసింది, 11 లబ్ధిదారులే. ఆ 11 మంది కూడా భూమి ఈ రోజు రాలేదు. ఎప్పుడు జరగాలి ఇది? ఒక నియోజకవర్గానికి యావరేజ్ ఒక 100 గ్రామాలు ఎప్పుడు జరగాలి? పాలనలో ఇప్పుడు ఉదాహరణకి అసెంబ్లీ ఎదురుగా మెట్రో రైలు వద్దని ముందనుకున్నారు, కానీ పరిస్థితులు పరిణామాలన్నీ గమనించిన తర్వాత లేదు అదే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. సో తప్పును కరెక్ట్ చేసుకున్నట్లే కదా. అట్లాగా సార్, ముఖ్యమంత్రి అయినా సార్ అంటే చర్చ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారన్నా 2 నెలలు ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 నెలలు ఏదైతుందో హాస్పిటలైజ్ తప్పితే 2 నెలలు ఇంట్లో ఉండి పరిపాలన చేశారండి ఎవరన్నా? ఓకే, తప్పులు అట్లా ఎవరైనా చేశారండి? తప్పులు చెప్పండి. ఓకే, రైట్. సెక్రటరియట్ ఇంట్లో మోర్ దాన్ అంటే యావరేజ్ చూస్తే, ఫామ్ హౌస్ చూస్తే దాదాపు నేను అనుకుంటున్నా more than 100 days తప్పులు చేస్తున్నారు అనేది డెఫినెట్ గా తప్పులు జరుగుతున్నాయి. నేను అవినీతి రహిత ఇస్తా అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి ఈ విధంగా ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, 800 కోట్లు ఖర్చు పెట్టి చూసిండు. ఏవండి 2000 ఆటోలు, ఇంటింటికి ప్లాస్టిక్ అవి ఏవండి, ఎటువంటి కార్యక్రమం జరుగుతుంది? మీ సరౌండింగ్ గా చూడండి, మీ అది జరగడం లేదు. ప్రాక్టికల్ గా ఏదైతున్నదో చెప్పడానికి చేయడానికి జరగడం లేదు. అవినీతి ఏదైతుందో బహిరంగంగా ఓపెన్ గా మిషన్లు పెట్టి ఏదైతుందో ఇసుక ఏదో రాత్రి 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు కాదు చేస్తా అంటే వాళ్ళ చర్యలు తీసుకోలేదంటే ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అనేది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రాణం పోయినా తప్పు చేయనన్నది కేసీఆర్ గారి అభిప్రాయం. మీరే ఉంటారు సార్. మాటలు చెప్పడం ఈజీ ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏర్పాటైన నుంచి ఈ రోజు దాకా మీరు చివరిగా ప్రస్తావించినటువంటి ఎల్ఎన్టీ మెట్రో రైల్ రూట్ ఎన్లైన్మెంట్ రూట్ మార్పిడి దగ్గరకు వస్తే ఎన్ని రోజులు ఆగింది సార్ పని? అది తప్పే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఒక నిర్ణయం సరిగానే తీసుకున్నారనేది నేనైతే అభిప్రాయపడుతున్నాను. అప్పట్లో ఆ రోజుల్లో కూడా మీరు అనవసరంగా దాని జోలికి వెళ్తున్నారు, టైం వేస్ట్ అవుతుందని మా బుట్టాళ్ళం అన్నాం. ఒక నిమిషం సార్, ఈ నిర్ణయం 1 ఏడాది క్రితం ఆపేసినారు. వేసిన పిల్లర్లను కట్టేసినారు, తీసిన గుంతల్ని పూర్తి చేసినారు. 1 ఏడాది కాలం సమయం వృధా అయింది. అంటే అవినీతి జరిగినట్టే సార్. ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత పెరుగుతుంది కొమ్మినేని గారు? 1 సంవత్సరము మీరు మెట్రో లైన్ పనులని ఆల్మోస్ట్ లక్డికాపూల్ దగ్గర నుంచి మొదలుకుంటే నాంపల్లి వరకు ఆపేసినారు సార్. ఆ లైన్ని 1 ఏడాది పోస్ట్పోన్ చేయడం వల్ల ఈ సంవత్సరం కంప్లీట్ అయితే 1000 కోట్లు అయ్యేటువంటి ప్రాజెక్టు ఇంకొక సంవత్సరం పెరగడం వల్ల 1400 కోట్లకు పెరిగింది. అంటే ఈ 400 కోట్లు ఎవరి మీద భారం పడుతుంది కొమ్మినేని గారు? మీరు ప్రత్యక్షంగా అవినీతి చేస్తున్నారా, పరోక్షంగా అవినీతి చేస్తా ఉన్నారా? ఇందాక గోని ప్రకాష్ గారు చాలా ఉదాహరణలు చెప్తూ వచ్చినారు. నేనేమంటున్నాను, దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ ఇన్ యువర్ డిసిషన్స్ అనేది చాలా స్పష్టంగా కనబడతాం. కన్సిస్టెన్సీ లేదు. ఈ రోజు పొద్దున ఒక మాట చెప్తున్నారు, రేపటికి ఆ మాట మార్చుకుంటున్నారు. ఉదాహరణకి మొట్టమొదటి కేబినెట్ సమావేశం 8 గంటలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి గారు మీడియాకు 2 గంటలు సుదీర్ఘంగా బ్రీఫ్ చేసినారు. చేసినప్పుడు ఏం చెప్పినారు? 43 తీర్మానాలు చేసి తెలంగాణలో వచ్చిన ప్రతి రూపాయి తెలంగాణ బిడ్డలకే దక్కాలి కాబట్టి మేము కొత్త పథకం పెడుతున్నాం, దాని పేరు ఫాస్ట్ అని చెప్పి ఒక పథకాన్ని ప్రకటించి గొప్పగా ఆర్భాటం చేసి పోయినారు. తెల్లారి నుంచి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సార్ ఇది రాజ్యాంగ వ్యతిరేకం సార్, ఇట్లాంటిది ఇంప్లిమెంటేషన్లో సాధ్యం కాదు అని చెప్తే వారం రోజులు మాట్లాడకుండా వారం రోజుల తర్వాత ఏం చెప్పిండ్రు? ప్రతిపక్షాల నాయకులు కుక్కలాగా మరుగుతున్నారు అన్నారు.
మరి ఏ కుక్క కరిసిందో నాకు తెలియదు. కానీ 3వ కేబినెట్ సమావేశం అయిపోగానే మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పినారు, ఫాస్ట్ గీస్ట్ జాంతా నీహే, ఫీజు రియంబర్స్మెంట్ పాతదే అమలు అవుతుందో అన్నారు. ఇగో ఈడికేళ్ళు మొదలు పెట్టిరు సార్ ఇన్కన్సిస్టెన్సీ. ఒకరోజు పొద్దుగాలు ఏమన్నారు, పొద్దుగాలు వేసరికి పేపర్లో ఏం కనబడుతుంది, ముఖ్యమంత్రి గారి మనోగతంలో చార్మినార్ చెస్ట్ హాస్పిటల్ని తీసేసి అక్కడ పెద్ద సెక్రటరియట్ కట్టాలి అన్నారు. అది వయబిలిటీ లేదంటే వినలేదు. నాగం జనార్దన్ రెడ్డి గారు పోయి హైకోర్టులో ఇది చేస్తే దాని మీద ఒక ఆర్డర్ వచ్చేదాకా అది అట్లే ఉంది. అది అయిపోగానే అక్కడ పోయి అది మిలిటరీ ఏరియాని కడతాను పారడైజ్ దగ్గర సికింద్రాబాద్ ఏరియాలో అన్నారు. అది పోయింది. తర్వాత పోయి ఉస్మానియా దవాఖానకు పోయారు, దీన్ని గులగొట్టేసారు, ఇట్లా పెద్దది కట్టుర్రు అని చెప్పారు. అదేమైందో మీకు తెలుసు. ఇంకా ఇట్లా ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డిసిషన్స్ వల్ల ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయనే ప్రజలకు అనేది మీరు ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. అమరవీరుల విషయంలో 1200 నుంచి 400లకు ఎందుకు తగ్గినాయి? రైతన్నల విషయంలో 3 మెన్ కమిటీ పేరిట మీరు 1500 ప్రతిపక్షాలన్నీ చెప్తే మీరు 1600 తీసుకెళ్లారు కదా సార్. 1600 అంటున్నారు. ప్రతిపక్షాలు అంకెలుగా ఇది అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు అట్లా చేశారు, ఇప్పుడు అట్లా చేస్తున్నారు. అదే సమస్య అయిపోయింది. ఆత్మహత్యలను ప్రోత్సహించే నమస్తే తెలంగాణ దినపత్రికలో రాసిన సంఖ్యనే 1200 పైచీలకు. వాళ్ళు ఏమన్నా గెజిట్, నేను ఆ రోజుల్లో వాళ్ళని కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పత్రిక, తెలంగాణ ప్రజల గొంతుక అని చెప్పినటువంటి పత్రికను అంతకుముందు పలు దఫాలుగా మనం వాడుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అది రాసింది తప్పు నివేదిక ఎట్లయితుంది కొమ్మినేని గారు? రైతన్నల ఆత్మహత్య విషయానికి వస్తే ఒక మాట నేను చెప్పనియండి. సరే, ప్రతిపక్షాలు 1600 తప్పు చెప్పినాయి, ప్రభుత్వం 450 కరెక్ట్ చెప్పింది. అది కూడా కరెక్టా కాదు? ఒక మాట సార్, మా సోదరు నిజామాబాద్ ఎంపీ గారు వచ్చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి 389 తప్పు, నేను ఇంకొక 397 మంది గల్పిస్తాను, ప్రతి నెల 2500 చొప్పున అన్నారు. ప్రభుత్వం ఏమో 400 అంటది, కవిత గారు ఏమో 800 అంటది, ప్రతిపక్షాలు ఏమో 1600 అంటది. సో దిస్ ఈస్ ద ఇష్యూ. రైతుల ఆత్మహత్యల పట్ల మీ నమస్తే తెలంగాణ కాక మిగతా పత్రికలు వస్తున్నటువంటి వార్తల్ని ఏ రోజుకి ఆ రోజు అనలైజ్ చేసి సంబంధిత అధికారుల చేత వెరిఫై చేయించండి. సంఖ్యను కుదించే ప్రయత్నం జరుగుతుంది, సంఖ్యను కుదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. అది జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇకపోతే ప్రభుత్వం రోజుకో కొత్త పథకాన్ని ప్రకటించుకుంటూ పోతా ఉంది. ఏడ సికింద్రాబాద్ ఎన్నికలున్నాయో ఆడ ప్రకటిస్తారు, ఏడ వరంగల్ ఎన్నికలున్నాయో ఆడ ప్రకటిస్తున్నారు, ఏడ నారాయణఖేడ్ ఎన్నికలున్నాయో పోయిన ఏడాది మొత్తం ఒక 2 సార్లు పోయిన మంత్రులు నారాయణఖేడ్లో కిష్టారెడ్డి గారి మృతి జరిగినటువంటి ఈ నెల రోజులలో ప్రతిరోజు ఒక మంత్రి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉంటున్నారు. ఇంకో మంత్రి అయితే నా నియోజకవర్గం ఈ నియోజకవర్గం రెండు, నాకు 2 కళ్ళు. అది ఎట్లా పేర్లు ఎందుకు సార్? ఆ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసినామో ఇక దీన్ని కూడా అట్లే డెవలప్ చేస్తాను ఆనే ఉంటున్నారు సార్. ఆడ ఒక టీఆర్ఎస్ నాయుడు ఫామ్ హౌస్ కూడా వచ్చేసింది. ఆ ఫామ్ హౌస్ లో మంత్రి గారు రోజు వాకింగ్ కూడా చేస్తూనే ఉన్నారు. అంటే నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా అక్కడే ఉండి డెవలప్మెంట్ చేస్తారంట. ఈ నియోజకవర్గం సూపర్ సాచురేషన్ అయిపోయింది కాబట్టి మేము ఇక్కడే ఉండి పనిచేయాలనుకుంటున్నాం అనే రీతిలో చెప్తాం. ఇప్పుడు ఆ కిష్టారెడ్డి గారు అబ్బాయి ఏదో టీఆర్ఎస్ చేస్తారనేది నిజమేనా? అది కొమ్మినేని గారు వాస్తవంగానైతే మా జిల్లాలో ఉన్నటువంటి చర్చ వారు వెళ్ళి హరీష్ గారిని కలిశారని, హరీష్ గారు ప్రామిస్ చేశారని, కాంగ్రెస్ పార్టీ దివంగత నేత కిష్టారెడ్డి గారి తనయుడు సంజయ్ రెడ్డి గారికి టీఆర్ఎస్ నుంచి బీఫామ్ ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయని మీడియా మిత్రులు అయితే ఊహాగానాలు మా దృష్టి కూడా తీసుకొచ్చిన మాట వాస్తవం. సరే, అది ఎంతవరకు వాస్తవం అనేది అటు సంజయ్ రెడ్డి గారు ఇటు హరీష్ గారు ఇద్దరిట్లో ఎవరో ఒకరు చెప్తే తెలుస్తుంది. అయితే భూపాల్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదట కదా? సరే, ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కేసీఆర్ గారు ఒక పని చేయాలనుకుంటే చేసేస్తారు. బుల్డోజింగ్ తప్పితే డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది? చర్చలు ఉండే అక్కడ. నాగేంద్ర గౌడ్ గారు కొల్లాపూర్ నుంచి లైన్ లో ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నమస్కారం. నమస్కారం, మీరేమంటారు సార్? మాది కొల్లాపూర్ సార్. ఇప్పుడు కేసీఆర్ గారు మేము పానం పోయినా తప్పు చేయని అన్నాడు కదా? అవును అన్నారు. ఆయన ఒక్కడా సార్ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు? ఓ, ఇది పాయింట్ బాగుంది, బాగా అడిగారు. చెప్పండి సార్, దీని క్వాలిటీ ఏమని సార్? ఆయనను ఒకటి వివరణ ఇవ్వాలి. ఒకటి ఇంకా అసలు తప్పులు జరుగుతున్నాయా లేదా, కేసీఆర్ గారు తప్పు చేస్తున్నారా లేదా, ఆయన తెలంగాణ కోసం ప్రాణం పెడతానంటున్నారు, కాదని అనగలరా? హలో, అదే సార్, ఆయన ముఖ్యమంత్రి గారు ఒక్కరా పార్టీలో ఉన్న వాళ్ళు కింది స్థాయిలో పై వరక? అవును, మీ దగ్గర తప్పులు జరుగుతున్నాయా కొల్లాపూర్ లో? కొల్లాపూర్ తాలూకాల మన జూపల్లి మంత్రి గారు అయితే మిషన్ కాకతీయలో మేము ఇన్వాల్వ్ అయినాం సార్. అక్కడ అవినీతి జరుగుతుంది అని కనీసం 3-4 లక్షల పని చేశారు సార్. చెప్పండి, కంప్లీట్ చేయండి. 3-4 లక్షల పని చేశారు. మేము ఏవీకి కంప్లైంట్ ఇచ్చినాము, డిప్యూటీ ఇచ్చినాము. ఏవీ మళ్ళా మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి. కంప్లీట్ చేయండి సార్. మొత్తం కలెక్టర్ వరకు మొత్తం కంప్లైంట్ ఇచ్చినాం సార్, సీడీలు తీసి మొత్తము. సో అయినా పట్టించుకోలేదంటారు? ఇచ్చినాం సార్. లోకాయుక్తను కూడా ఆవిష్కరించినాం సార్. 26/8 నెల ముఖ్యాంశాలు కూడా వచ్చింది సార్. ఈటీవీలో కూడా చూసుకోవచ్చు. ఓకే. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ పోయి మేము కంప్లైంట్ ఇచ్చినాక చెరువులు పరిష్కరించి ఎర్రమొర వేయాలి, అది వేయాలి అని చెప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే.
అయితే స్టేట్మెంట్ ఇచ్చిన రెండో రోజు మూడో రోజే 14,09,000 బిల్లు శాంక్షన్ అయింది సార్. ఓకే రైట్. అంటే 4 లక్షలు పని చేసి 11 లక్షలు అవినీతి జరిగినట్టే కదా సార్. అంతేగా మరి బిల్లు అట్లా జరిగితే ఇట్లా కదా మరి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారణ జరగాలి కదా, జరిగిన తర్వాత మీకు సమాధానం చెప్పి చేసుంటే అది వేరే విషయం. రైట్. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు ఇటువంటి విషయాలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇక మరొకరు వెంకన్న గారు మిర్యాలగూడ నుంచి. వెంకన్న గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి ఏ ఒక్క మాట మీద ఉన్నారా సార్? ప్రతిసారి పేమెంట్స్ కానీ ప్రతి ఏదైనా కానీ అదని ప్రతి దాంట్లో కూడా ఒక్క మాట మీద లేరు. ఈ రోజు కూడా ఆయన నేను ఇప్పుడు ప్రాణం పోయినా కానీ తెలంగాణ కోసం పోరాడుతున్నది అన్ని అబద్ధాలు సార్, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు రైతులకు ప్లస్ ఎస్టీని సీఎం చేస్తున్నారు, దాంట్లో తప్పిపోయిండు. ప్రతి దాంట్లో ఒక కేసీఆర్ మాటలు ఎవరు నమ్మేటట్లేదు సార్. ఈ రోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కేసీఆర్ ని ఏదో ఒక వాళ్ళ వరకు టీఆర్ఎస్ ప్రభు పార్టీ వాళ్ళు తప్ప ఇతర ప్రజలు ఎవరైనా నమ్మేటట్లేదు సార్ ఈ రోజు. ఓకే రైట్. ఓకే తెలంగాణ పక్కా తెలంగాణ, ఆంధ్రనా తెలంగాణ పక్కా తెలంగాణ. సతీష్ గారు వరంగల్ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. సతీష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి విద్యార్థుల కంటే మా యువతకు అయితే దాదాపు మా ఏజ్ అయిపోతుంది, కానీ ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ డిఎస్సీ అనేది మాకు అందరి ద్రాక్షగా మారుతాం సార్. ఫస్ట్ తెలంగాణలో కాంట్రాక్టు లేదు, ఎవరు లేదు, ఏది లేదని మాట్లాడిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఒక డిఎస్సీ వేయకుండా మా ఏజ్ కూడా అయిపోతుంది సార్. 6 months లో మా ఏజ్ గారు మంజులాయ్ కదా, కడియం గారు విద్యాశాఖ మంత్రి, వారిని సంప్రదించలేదా? ఎన్నిసార్లు ధర్నా చేసినా ఏం చేసినా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు మారుతున్నాయి కానీ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటాడు, మా వచ్చే సంవత్సరం వరకు మా ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయినాక మేము ఏం చేయాలి సార్? తెలంగాణ కోసం కొన్ని ఉద్యమాలు చేసి యూనివర్సిటీ ముందు, స్టేషన్ల ముందు ఎన్నో చేసినాక మాకు బంగారు తెలంగాణ కాదు మన గుడ్డి తెలంగాణ తయారయ్యే పరిస్థితి వచ్చింది సార్ మాకు. అట్లా అనొద్దులే కానీ రైట్. ఓకే రమేష్ గారు చెప్పండి, మీ వాదన ఏమిటి? మరి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అలా తిరుగుబాటు చేయండి, తరిమి కొట్టండి, ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు పద్ధతి? కొంచెం వాస్తవం ఉంది కదండి. వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారు ఎన్నిసార్లు తల తీసుకుంటా ఉన్నాడో లెక్క చేస్తే చాలాసార్లు తల పోవాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే అమాయక ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు ఉన్నారని ఆయనకు తెలుసు. ఆ విషయం మీద ఆయన మంచి అవగాహన ఉంది. ప్రజలు నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇస్తే అన్నిటికీ తల ఊపుతారు, నేను ఏదంటే అది జరుగుతూ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నా. తప్పుది. అది అబద్ధానికి ఆర్పడానికి ఆయుష్ తక్కువ ఉంటుంది సార్ కొంచెం అంతా. ఈ విషయం లోపల ఆయన మొదటి ఆర్పడానికి ఆయుష్ తక్కువ, కానీ రాజకీయాల్లో తక్కువ కాదు, ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అలాంటిది ఏముండదు. లేదు ఒప్పుకుంటానంటే మాకు చాలా సంతోషం. అంటే తెలంగాణ తీసుకొచ్చింది, తెలంగాణ ప్రజల పరిస్థితులను బట్టి తెలంగాణ రావడానికి ఆస్కారం ఏందనేది ఆలోచన మర్చిపోయింది ఇప్పుడు పూర్తి స్థాయిలో. ఆయన పాలన, ఆయన కుటుంబ పాలన తప్పితే వేరే విషయంలో ఆయన పెద్ద కాన్సన్ట్రేషన్. చనిపోతున్నట్టే అలా చనిపోతారులేదు, దాన్ని అంత ఈజీగా మాట్లాడుతున్నారు అలా క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఆయన కానీ. ఆ విషయం లోపల ప్రజలు ఏకాగ్రతతో చూస్తున్నారు అన్నీ. ఎందుకంటే ఫస్ట్ రాష్ట్రము తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి మరి ఏ రకంగా ఈ తెలంగాణ అభివృద్ధి తీసుకెళ్తాడో అనే విషయం మీద చాలా కాన్సన్ట్రేషన్ లేదు. అంత ఆషామాషి ఏం కాదు. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లలో స్పీచ్లు ఇచ్చి సపోర్ట్లు కొట్టించుకున్నంత అడ్మినిస్ట్రేషన్ ఉండదండి. చాలా కష్టమైన విషయం. ఈయన ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అది ఈ జన్మలు కాదు మరో జన్మకు కూడా పూరించే పరిస్థితి లేదు, ఆయన చేసే పరిస్థితి లేదు. దానికి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడన్నా రైతులు పరామర్శించడం కానీ ఇట్లా చేశారా? అదే విషయం మాట్లాడు. నేను కాంగ్రెస్ పార్టీ విషయంలో మాట్లాడితే ఈరోజు మేము తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మొదటిగా రైతుల కోసం కరెంటు మాఫీ చేశాం, కరెంటు బకాయిలు మాఫీ చేశాం. ఇదే విధంగా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో వాళ్ళకి నీరు అందించే విధంగా తోడ్పాటు చేశాం. వాళ్ళకు ఫీజు మన గవర్నమెంట్ బ్యాంకు రుణాలు మాఫీ చేసాం వాళ్ళకి. ఇవన్నీ కూడా అప్పుడు ఆత్మహత్యల స్థాయి కిందికి దిగిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చి లెక్కలు చాలా చూపిస్తున్నాయి. అనాలిసిస్ తీసుకోండి. అప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అంటే అడపా ఎవరో ఒకరు చాలా తక్కువ. ఆ లెక్క కూడా నేను కరెక్ట్ అని అనుకోను, కానీ వాళ్ళు ఇచ్చిన లెక్క అయితే 2990 ఇచ్చారు. అది కనిష్ట తగ్గిపోయినట్లా. అంటే పూర్తి స్థాయిలో పోయింది. జరిగినాయి కొన్ని, కానీ పూర్తి స్థాయిలో కంపేర్ టు భారతదేశంలో జరిగిన ఆత్మహత్యల్లో తెలంగాణలో జరిగింది చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది.
ఆత్మ దాన్ని ఎందుకంటే వీళ్ళకు అసహనత లేకుంటే అయిపోయింది. మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఏం చేస్తున్నారు, ప్రజలలో పోయి ఏం చెప్పుకోవాలనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళు ప్రజలలో పోయి చెప్పుకోవడానికి ఏదో వాళ్ళని తిట్టుడు, వాళ్ళని కొట్టుడు, ఈ పనులలో తప్పితే వేరే ఏ పనిలో కూడా ఇప్పుడు స్కీమ్ పెట్టాడు, గ్రామ జ్యోతి అనే స్కీమ్ పెట్టాడు కదా, ₹1 కూడా గ్రామాలకు అందించే విధానం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చిన డబ్బులు, తర్వాత గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన డబ్బులు మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి తప్పితే మా నుంచి ₹1 రాదనే విషయంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏముందంటే, మొత్తం ఆయన టెన్యూర్ 1.5 yearలో ఇవన్నీ పక్కకు పెట్టి ఏదన్నా చేసిండానంటే నేను అంటే చెప్పడానికి ఏంటంటే, ఒక ఇష్యూస్ ముంగడ విషయం పంపిణీ డైవర్షన్ చేసు ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే ఒక భద్రాచలం ముంపు గ్రామాల మీద బంద్ కాలిస్తే అది మళ్ళీ తెల్లారి యూటర్న్ తీసుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, దాన్ని ఏం చేయరాదని. తర్వాత హుసేన్ సాగర్లో నీళ్ళు తీయాలి. తర్వాత ఏం చేస్తున్నారంటే మన ఇందిరా పార్కును బతుకమ్మ ఆడిపించాలని. తర్వాత ఎన్టీఆర్ గార్డెన్లో వెళ్ళి అక్కడ ఒకటి కళాభారతి కట్టాలనేది. ఉస్మాన్ సార్ ఇవన్నీ ఇప్పుడు బాయ్సాబ్ మాట్లాడినట్లు రైల్వేది మెట్రో రైల్ ఇష్యూలో ప్రతి దానిలో ఒక ఇష్యూ చేసుకుంటూ ట్రాకింగ్ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ల లోపల నేను ఇవన్నీ నెక్స్ట్ ఎలక్షన్లో వస్తే నేను గెలిస్తే ఇవన్నీ చేస్తా అనే విధానం లోపల ఆయన ఆలోచనలో ఉన్నాడు. ప్రజలేమో ఒట్టి వాళ్ళు ఏం కాదు, ప్రజలు చాలా హఫీజ్పేట నుంచి రామచంద్ర గారు లైన్ లో ఉన్నారు. రామచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడు సార్. ఇప్పుడు ఎస్టర్డే నేను మా ఊరికి వెళ్ళాను సార్, అక్కడ మా టౌన్ కి. ఏ ఊరు? ఇక్కడ మాది అంటే తాండూరు దగ్గర. అక్కడ మన బ్యాంక్ ముందు ధర్నా చేస్తున్నారు మన టీడీపీ అయినా సరే. నేను ఎవరికి మాట్లాడాను సార్, వాళ్ళు వీళ్ళని కాదు, నేను ఉన్నట్టు మాట్లాడతాను. ధర్నా చేస్తున్నారు అక్కడ బీజేపీ వాళ్ళు, తర్వాత టీడీపీ వాళ్ళు. సో అక్కడ రైతులు ఎవరు లేరండి, వాళ్ళు ఒక్కరే కూర్చున్నారు అక్కడ. అసలు రైతులు మొత్తం బ్యాంకులో వెళ్ళి పని చేసుకుంటున్నారు. మరి వీళ్ళు బయట కూర్చున్నారు. రైతుకు మొత్తం గురించి భరోసా యాత్రని పెట్టారు. మరి అక్కడ రైతులు లేకపోయారు. మరి వీళ్ళు ధర్నా ఎందుకు చేస్తారు మాకైతే అర్థం కావట్లేదు. రైతుల తరఫున వాళ్ళు ధర్నా చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. రైతులు రైతులు ఉండాలి కదా సార్, అక్కడ కనీసం ఎవరు లేరు అక్కడ. ఏ ఊరి దగ్గర అన్నారు? ఏ ఊరి దగ్గర? తాండూరు అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. తాండూరా? ఓకే ఓకే, తాండూరు. అది ఇప్పుడు ఎందుకంటే రైతులు పాల్గొనాలి. మరి అలాంటప్పుడు రైతులు తప్పు చేసిన కేసీఆర్ అనుకున్నా రైతులు కంపల్సరీ పాల్గొనాలి మనకి. సో కేసీఆర్ గారు తప్పు ఏం చేయట్లేదని మీరు అభిప్రాయపడుతున్నారా? నేను అనట్లేదండి, కేసీఆర్ అందరూ తప్పు చేస్తారండి. ఇంత ముందున్న ప్రభుత్వాలు తప్పు చేసా, ఇప్పుడు తప్పు చేయాలి. తప్పు జరుగుతుంటాయి, అది నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రధానికి రాద్ధాంతం చేయకూడదు కదా, కొంత సమయం అనేది తీయాలి, చూడాలి. చూసిన తర్వాత ఆటోమేటిక్ ప్రజలు తిరగబడతారండి. ప్రజలు మంచి చేయకపోతే తిరగబడతారు కంపల్సరీ, ఎవరైనా సరే. వాళ్ళకి తప్పడం కాదు, ఉన్నది మాట్లాడుతున్నాను. ఈ ధర్నాలు ఎందుకు సాగిపోనివ్వండి అంతే, చూద్దాం. రైట్, ఓకే, బాగా చెప్పారు. నరసింహ గారు చెప్పండి, వీళ్ళంతా చాలా క్రిటికల్ గా మాట్లాడారు. మీ జిల్లా నాయకుడు రాజ్యసభ సభ్యుడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు అయితే మరి మిమ్మల్ని అందరినీ తరిమి కొడతారు, కొట్టండి అని కూడా పిలిపిస్తున్నాడు. ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? అసలు కేసీఆర్ గారు నిజంగా తప్పులు చేయట్లేదా? ఇన్ని తప్పులు వాళ్ళు ఎత్తి చూపించారు, వీటికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు విమర్శకులకు సంబంధించినంత వరకు విమర్శకు సంబంధించిన విషయాలు తీసుకోవడం తప్పులేదు. పాపం పెద్దలందరికీ తెలుసు ఎంత విమర్శించినారో, ఎంత వెంటబడ్డారో, ఏమేమైందో తెలుసు. అయినా సరే తెలంగాణ రాష్ట్రం ఆగలేదు. పాపం ఎన్టీ రామారావు గారు లాగా అతి సుందరమైనటువంటి నాయకుడు మా నాయకుడు కాకపోవచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక సుందరమైన నాయకుడుగా, ఒక సుందర నరసింహస్వామి లాగా వెలిసి ఈరోజు యాదాద్రితో సహా ముందు పెట్టి దేవుళ్ళగా కొంతమంది అంటున్నటువంటి మాట. కానీ ఈ విమర్శకులు మాత్రము ఈ రోజు కాదు, రెండో రోజు మంచి భక్తులు అయిపోయారు. నేను భక్తుని అవ్వడం కాదు, వారు అనేది ఏంటంటే నెల రోజులకు ఒకసారి అసెంబ్లీకి సెక్రటేరియట్ కి వస్తున్నారు, ఇంత తక్కువ సెక్రటేరియట్ కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి వారికి వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయానికి సంబంధించి పాలనకు సంబంధించి ముడిపెట్టడం అంటే మోకాలకు పొడుగుండి మొదలుపెట్టడమే. వినండి సార్, మీకు ఒక నమ్మకం ఉంది, వారి నమ్మకం వారికి ఉంది. నమ్మకాలను మనం వాళ్ళకు సంబంధించినటువంటి పరిపాలనతో ముడిపెట్టడం అంటే హాస్యాస్పదమే కదా. రెండో అంశం, అసలు విషయానికి వద్దాం. ఈరోజు కార్యక్రమాలు తీసుకోగానే ఫెయిల్యూర్ అయిపోయినారు చెప్పే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది. ప్రతిపక్షాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఫ్లెక్సీలు తగలబెట్టినటువంటి పెద్దలు ఉన్నారు. అంచేత నేను ఏమంటున్నానంటే, ఎస్, పరిపాలన చేస్తున్నప్పుడు తను అన్నది ఏంది, నేను ముఖ్యమంత్రిని అయినాను,
తెలంగాణ రాష్ట్రం కోసం 69 నుంచి అనేక మంది పోరాటం చేసినారు. ఆ రోజు ఉన్నటువంటి జేవి నరసింహరావు లాంటి పెద్దలు చాలా గొప్పగా పనిచేసినారు. వాళ్ళను గుర్తించడంలో తప్పు చేసింది గత ప్రభుత్వము, మేము గుర్తిస్తున్నాము. నేనేమంటున్నానంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో కానీ, శంకుస్థాపనల విషయంలో కానీ, చేసే పనుల విషయంలో కానీ వచ్చే తరాల కోసం, వచ్చేటువంటి ఎవరు వచ్చినా సరే ప్రభుత్వం అనేది కొనసాగే ప్రక్రియ. ఇంతవరకు ఇచ్చెంపల్లి చూడని పెద్దలు చాలా మంది ఉన్నారు కదా. ధవళేశ్వరం నీళ్ళు తక్కువ అయితే అని చెప్పేసి ఇచ్చెంపల్లిని కనీసం మాట్లాడిన మొగోడే లేడు కదా. అంచేత నేను ఏమంటున్నానంటే మనము ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నా, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నా, ఆంధ్ర పెత్తనం సాగింది. అంచేత ఈరోజు నేను ఏ రకమైన తప్పు జరగకుండా భావితరాలకు ఆయన అందిస్తానని చెప్తున్నాడు. సోదరుడు చెప్తుంది నిజమే, తప్పులు జరుగుతున్నాయి, బిల్లులు డ్రా చేస్తున్నారని. మరి బిల్లులు డ్రా చేసి తప్పులు జరిగి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పెట్టి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మంత్రులు జైల్లో ఉన్నారో మనం చూసినాం. ఆ శక్తి ఉండాలి ప్రతిపక్షానికి. అప్పుడు మాత్రమే కేటగిరికల్ గా అపోజిషన్ కు సంబంధించి మొత్తం విషయాలు మీడియా ముందు పెడితే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే మొత్తం అదే భాగవతం ఆడుతుంది. పెట్టండి, సమాచార హక్కు చట్టం కింద తీసుకొని జైలుకు పంపేయండి. అది చేత కాకుండా ఏదో అందరి రాళ్ళు వేసినట్టు మనం కూడా ఒక రాళ్ళు వేద్దాం అనేది సరి అయింది కాదు. ఎస్, నేను ఒకటి ఏమంటున్నానంటే ఈరోజు రమేష్, నేను ఉండయా నరసింహయ్య గారు, నేను రమేష్ ఇడుకు చక్కగిడికి రాలే. కేసీఆర్ మన గోవర్ధన్ రెడ్డి గారు తరిగి కొడతానంటే మేము ఆడ లేకుండా లేము. నిన్న మొన్న మొత్తం కాన్స్టిట్యున్సీలే ఉన్నాము. అలా అపోజిషన్ లీడర్ కాన్స్టిట్యున్సీ. నీకు ధైర్యం దమ్ముంటే నేను ఒకటి వినయ్యా, నేను రమేష్ ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే నేను మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడి నుంచి డైరెక్ట్ గా నాగార్జున సాగర్ వెళ్దాము. కేసీఆర్ విధానాల వల్ల మాత్రమే రైతులు ఇంతమంది చచ్చిపోయిన ఎవడనంటే నేను డ్యామ్ మీద ముక్కుని ఆయనకు రాస్తే మీరు దేనికి సిద్ధమవుతారండి? వినండి, నేను ఇంకోటి ఏమనంటే వినండి, నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకొని పోయడం కాదు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు అందరూ కూడా దాదాపుగా 2 నెలల క్రితం ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలు వచ్చింది. రైతాంగానికి కావలసినటువంటి కనీస మద్దతు ధర ఏ రకంగా ఉండాలా, 3,000 రూపాయలు ఉంటేనే రైతుకు గిడుతుంది. 1,000 రూపాయలు పత్తి ఏరితకి కూలి అవుతుంది. నిన్న నేను కూకుడు చెట్టు తండాలో చూసిన, వాడు 3,400 కొన్నాడు, వానికి 10 క్వింటాల పత్తి వెళ్ళింది రైతుకు. తీరా చూస్తే అది పోను పైసలు మిగిలినాయంటే దసరాకు 5-6 వేలు కూడా మిగలే. 1,000 రూపాయల నుంచి 1,500 ఏరితానికి కూలి అవుతుంది. ఉపాధి హామీని దాన్ని జోడిస్తానికి ఏం చేసినారు? దీంతో పాటు మరీ ఒక్క మాట వినాలి మీరు, 34,000 కోట్ల రూపాయలు సిసిఐకి గత సంవత్సరము మాకు లాభాలు వచ్చినాయని వాళ్ళే ప్రకటించినారు. ఈ రోజు అధికారంలో ఎవరున్నా సరే, గతంలో ఎవరున్నా సరే, మనం ఆదుకోవడానికి ఒక వైపు నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది అనే వినయ రమేష్ గారు మాట్లాడితే నేను మాట్లాడలేదు కదా, ఈ సభ్యత కూడా చెప్పేది. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నారాయణ ఖేడ్ నుంచి చాలాసేపు చెప్పి ఆయన దత్తు గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఏంటి ఎట్లా ఉంది నారాయణ ఖేడ్ లో వాతావరణం, ఏం జరుగుతుంది? నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు మన బీజేపీ నేత అంటున్నారు అక్కడ ఉన్న ఎంపీలందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ నాన్నకే పని అంటున్నారు సార్. వీళ్ళకి 67 సంవత్సరాలు 62 సంవత్సరాలు కాంగ్రెస్ కి, 5 సంవత్సరాలు తెలుగుదేశానికి ఇచ్చాం సార్. ఏం చేశారు? అభివృద్ధి చూసి సార్. నారాయణఖేడ్కి అసలు ఒక గల్లీలో సిమెంట్ రోడ్లు లేవు సార్, కరెంట్ లేదు, ఏం లేదు సార్. అందుకే నారాయణఖేడ్కి హరీష్ వచ్చి ఆయన ఇప్పుడు అభివృద్ధి పనులు చేయవరకు సార్. మాకు ఈ ఒక్క నెలలో 1000 కోట్లు కేటాయించి మా రాష్ట్ర మా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుంది సార్. ఉప ఎన్నికని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని కాదు దత్తు గారు ఉప ఎన్నికని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని విమర్శ వస్తుంది కదా. మరి జైలు పంపించారు సార్ మంత్రుల్ని. ఏదో ఉప ఎన్నిక పోవడం మాకు డెవలప్మెంట్ ఉంటే చాలనుకుంటున్నారా? మాట్లాడండి. హలో, అలాంటప్పుడు వాళ్ళు చేయదు కదా సార్. ఎందుకు ఇంత రాజంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు? ఇన్ని రోజుల కాలంలో ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాయి సార్? తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా వీళ్ళు కలిసి పోరాడలేదే. రైట్, ఓకే. దత్తు గారు బాగా మాట్లాడారు. ఇక ములుగు నుంచి మరొకరు. హలో, మహేందర్ గారు నమస్కారం, మాట్లాడండి. ములుగు నుంచి, వరంగల్ జిల్లా మారుమూల ములుగు, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. రైతుల గురించి మాట్లాడాలనుకుంటున్నా సార్ నేను. మాట్లాడండి ప్లీజ్. అయితే
తెలంగాణలో రైతు ప్రభుత్వం ఇంతకుముందు ఒక అతను ఫోన్ చేసామని అంటే తాండూరులో రంగారెడ్డి డిస్టిక్ లో రైతులు రాజకీయ నాయకులే ధర్నా చేస్తున్నారు, వారికి రైతులు లేరంటున్నారు సార్. రైతులు లేరంటున్నారు కానీ మరి ఇవాళ చేసిన కాడ రైతులు ఎన్నుకున్నట్టుగా రైతులు ఐక్యరాజ్యం సార్. వీళ్ళు ఇవాళ ఏ ప్రభుత్వమైన రైతులు రుణమాఫీ మాఫీ చేసినప్పుడు ఒకసారి మాఫీ చేసిందని ఆశపడి ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి విడతలుగా చేసుకుంటే బ్యాంకులలో పోతే వాళ్ళు పావుల వడ్డాన్ని ఆటా వడ్డాన్ని ఇచ్చుకుంటా అలా వడ్డీ కట్ చేసుకుంటా కొంతవరకు సొమ్ము చేస్తాను సార్. అనుకుంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగులకు పీఆర్సీ అనిపించారు. పీఆర్సీ అనిపిస్తే పీఆర్సీ వరకు ఒకటిసారి కేటాయించింది కానీ వీళ్ళకు పావుల వడ్డీగా విడతలు చెప్పండి, కంప్లీట్ చేయండి. ఉద్యోగులకు కూడా పీఆర్సీ పావుల పర్సెంట్ వీళ్ళకి కూడా రైతులు కూడా పీఆర్సీ వాళ్ళకు కూడా బకాయిలని ఒకసారి ఎవరు వాళ్ళు బ్యాంకులు వేసి అది ప్రావిడెంట్ ఫండ్ లో కలిపామని ఇట్లా వాళ్ళకు కూడా చెబుతారు. కాదు పిఆర్సీ మొత్తం ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తారు. అయినప్పుడు కూడా మీ ఆర్గ్యుమెంట్స్ బాగుంది. రైట్. నోముల నరసింహ గారు వారి చెప్పండి సమాధానం ప్రారంభిస్తూనే వారంతా మళ్ళీ మొదటికి ఆవుకతకు తీసుకొచ్చారు. ఆవు కదేనా? మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. ఎలాంటి మెట్రో పనులని ఏడాది కాలం ఆపేసినారు. దానివల్ల ప్రభుత్వానికి కానీ లేదా ప్రజలకు కానీ భారం అవుతుందా అవుతలేదా అది చెప్పండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇన్కన్సిస్టెన్సీ ఉందా లేదా అది చెప్పండి. గత పాలనలో రైతులు చచ్చిపోయినారా చచ్చిపోలేదా ఆ చర్చ మళ్ళొకసారి చర్చించుకుందాం. అవినీతి ముఖ్యమంత్రి గారు మొదటి అసెంబ్లీ నుంచి ఏళ్ళ దాకా చెప్తున్నారు అవినీతి జరిగితే ఎవరిని ఎంటర్టైన్ చేయనని చెప్పి. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ 5,000 కోట్ల రూపాయల ఇందిరమ్మ ఇండ్ల అవినీతి జరిగింది అని చెప్పినారు. మేము కూడా చెప్తున్నాం. పోయిన డిసెంబర్లో అప్పుడు ఉన్నటువంటి సిఐడి డిఐజీగా ఉన్న కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి 600 పేజీల నివేదిక ఇచ్చిర్రు. 2015 సంవత్సరంలో మనకి ఇప్పటికి 10 నెలలు పూర్తిగా వస్తుంది. 10 నెలల నుంచి నివేదిక దగ్గర పెట్టుకొని ఎందుకు అవినీతి చేసిన వాళ్ళను మీరు ఎందుకు రిమాండ్ చేస్తలేరు? ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ నాయకుల్ని మీరు ఎట్లా మీ కనుసనలకి తెచ్చుకుంటున్నారు? ఏ రకంగా మీరు రాజకీయం చేస్తా ఉన్నారని ప్రజలకు సూటిగా సమాధానం చెప్పున్నారు. 5,000 కోట్ల అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి నోట్లకి వచ్చిందా రాలేదా కొమ్మినేని గారు? ఇళ్లలో 5,000 అవినీతి జరిగితే ఎందుకు మరి ఎవరిని రిమాండ్ చేయలే? ఒక ఎమ్మెల్యే పోలే, ఒక మంత్రి పోలే, ఒక అధికారి పోలేదు. ఎందుకు ఆ నివేదికను ఎందుకు దొక్కిపెట్టారు? దాన్ని ఎందుకు శాసనసభ ముందుకు ఎందుకు ఉంచారు? ప్రజాక్షేత్రంలో ఎందుకు ఉంచారు? నిజంగా తప్పు జరిగితే ఎవరిని కాపాడేందుకు మీరు ఆ నివేదికను కప్పి పెడుతున్నారని ఇలా ప్రజలు అడుగుతారు కదా. 1 కాదు 2 కాదు కదా, 5,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తే ఖచ్చితంగా దాని బాధ్యత అన్నట్టే కదా. 5,000 కోట్లు అన్ని పార్టీలు ఉన్నారంట కదా. ఎవరుంటే ఉంది ఇప్పుడు తప్పు చేస్తే కొన్ని వందల మంది ఆఫీసర్లను పెట్టాలంట, కొన్ని వందల మంది రాజకీయ నాయకులను పెట్టాలంట. తప్పు చేస్తే కొడుకునైనా కూతురునైనా జైలుకు పంపిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు పక్క పార్టీ నాయకుల మీద అంత ప్రేమ ఎందుకు? పక్క పార్టీ కాదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి కదా. ఆ రోజు పరిపాలించింది ఆ రోజు అన్ని పార్టీ వాళ్ళకి వాటా ఉందని కదా. ఆ రోజు ఆ రోజు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మలు చాలా ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే. అది కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇకపోతే మిత్రుడు దత్తు చెప్పిండు నారాయణ ఖేడ్కి 2 సార్లు మంత్రులు పోలే. నేను మీకు కావాలంటే మా జిల్లా ఎడిషన్స్ మొత్తం తెచ్చిస్తాను. కిష్టారెడ్డి గారి మృతి కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన జూన్ 2, 2014 నుంచి కిష్టారెడ్డి గారి మరణం జరిగేంత వరకు 2 సార్లు కూడా ఆ నియోజకవర్గానికి మంత్రులు పోలేదు. ఇప్పుడు మిత్రుడు దత్తే చెప్తా ఉన్నాడు హరీష్ గారు ఇక్కడే ఉంటున్నారు, 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిపోతుంది, సీసీ రోడ్లు వస్తా ఉన్నాయి. దాన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది మనకి? క్లియర్ గా తెలుస్తానే ఉంది. ప్రజలే చెప్తా ఉన్నారు అక్కడ నుంచి. దాన్ని బట్టి కల్వకుర్తి నుంచి కిషన్ గారు నమస్కారం, మాట్లాడండి. కిషన్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ దేనికైనా ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు వచ్చి ఒక 15 months 16 months అయింది సార్. అవును, దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది కదా. అవును ఉండాలి. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, బ్లాక్ మనీ ఇంటికి 10 లక్షలు ఇస్తామని అన్నాడు. ఇచ్చిందా సార్? బాగా అడిగారు. దానికి ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఎప్పుడైనా జరిగినాయా సార్? ఈ గోనపకాల వారు మాట్లాడతారు. అసలు ఆయన తెలంగాణకి ఫస్ట్ నుంచి ఉపయోగించిన వ్యక్తి, ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ ను తిడుతున్న వ్యక్తి ఎవరన్నా అంటే ఆయన గుణప్రకాశ్రావు గారు. మొత్తం మొదటి నుంచి ఆయన ఎన్నడైనా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిందా సార్? రైట్. ఇది చర్చలో పాల్గొనడం అంటే ఇది మిమ్మల్ని అభినందిస్తుంది. ఎందుకంటే మీరు వాదనకి ప్రతివాదన తీసుకురావడం ద్వారా మీరు మంచి చర్చ అయితే మీ అభిప్రాయంతో ఏకీవిస్తున్నానా వ్యతిరేకిస్తున్నానా వేరే విషయం, కానీ చర్చ అంటే ఇట్లా జరగాలి. గుడ్. ఒక్క నిమిషం, ఇంకొకరు కాలర్ కూడా ఉన్నారు. హలో, మరొకరు లైన్ లో ఉన్నారు. హలో హలో జోసెఫ్ గారు ఎక్కడి నుంచి? జోసెఫ్ గారు నమస్కారం, మాట్లాడండి. కాల్ కట్ అయింది, చెప్పండి. క్రిటికల్ గా కూడా మాట్లాడారు. కల్వకుర్తి మిత్రుడు నన్ను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అన్నాడు. వాళ్ళ జిల్లాలో ఉండే
సత్యనారాయణ రెడ్డి గారు గవర్నర్ ఉండ్రి, వారితో నేను మీసాలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా. 69 కథ వేరు, మొన్న కథ వేరు. నేను తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కేసీఆర్ విధానాలు కాదు కదా. కేసీఆర్ విధానాలు ఏదైతున్నదో కేసీఆర్ తీసుకున్న పందాను విమర్శించాను తప్పితే, ఆయన భాషను విమర్శించిన తప్పితే తెలంగాణ రావద్దని కానీ సమైక్యవాదం వినిపించలేదు. వీరు అన్నారు నరసింహులు గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లా తీసుకొని ఇస్తే మేము దమ్మున్నదా ధైర్యం ఉందా ఏదో మాట్లాడారు. అయ్యా మహాప్రభు, ఇప్పుడు పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు నాతో వస్తా అంటే నారాయణగూడలో ఇస్తాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో భూమి కబ్జా చేసింది, నిరుపేదలకు ఇచ్చిన 560 మందిది, రోడ్డు 100 సంవత్సరాల నుంచి రోడ్డు కబ్జా చేసింది, గవర్నమెంట్ ఆర్డీఓ ఎంఆర్ఓలు రిపోర్ట్ ఇచ్చిన కాపీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకున్నాను. కాంగ్రెస్ యాక్షన్ తీసుకోలేదు. దానికి మీ కేసీఆర్ గారు వత్తాసు పలికారు. 1 ఇంచు భూమి కూడా చేయలేదు. ఉద్యమ సందర్భంలో కోటి నాగర్లు పెట్టేదైతుందో అక్కడ ఏదైతుందో ఈనాడు ప్రతిరోజు కరీంనగర్ లో అలాగే అలాగే ఒక ఇంపార్టెంట్ ఈ రోజు సార్ నేషనల్ స్పోక్స్ మెన్ సిసిఎస్ రిపోర్ట్, సిసిఎస్ ఎంక్వైరీ చేసి ఇచ్చి కేసు రిజిస్టర్ చేయకుండా ఇప్పటికి ఏదైతుందో కాలయాపన చేస్తున్నది. ఒక మాజీ ఎంపీ గారిది కూడా వారదీస్తే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ది, ఆ రెండింటి మీద చర్య తీసుకుంటే ఏదైతుందో ఆ సర్టిఫికెట్ ఇచ్చింది నిజమా అబద్ధమా అని మీరు నేను పోతాము. మీ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉద్యమాలు చేసి ఇప్పటికి ఏదైతుందో అక్కడ ఒక యూనియన్ లేదు, ఇప్పటికి బోనస్ లేదు. 10,000 మంది కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఈనాడులో, అక్కడ రామోజీ సిటీలో. దానికి మీరు సిద్ధమైన ఏదైతుందో ఈ ఇన్ఫర్మేషన్ బ్రేక్ తర్వాత సమాన్ చౌదరి గాని, నవల్ నరసింహ గారు, శైలేంద్ర గారు సూర్యాపేట నుంచి మరొక లైన్లో ఉన్నారు. శైలేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. మీరు బీజేపీ దానికి మీరు కూడా సమాన్ చౌదరి కానీ, కాంగ్రెస్ దానికి మీరు కూడా సమాన్ చౌదరి కానీ, అంగు ఆర్భాటాలతో ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రత్యేక విమానాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారంటున్న లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 63% మంది అవునని, 37% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.